UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ ఎపిసోడ్ లో మనము హైదరాబాద్ ని పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏంటంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? దీని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత ఏమైనా ప్రైజెస్ లో ఎఫెక్ట్ వచ్చి ప్రైజెస్ ఏమైనా తగ్గాయా? ఒకసారి చెప్పండి. సో వండర్ఫుల్ టాపిక్ ఇది. సో చాలా మంది ఏమనుకుంటారంటే హైదరాబాద్లో రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, టూ మచ్గా పెరిగిపోయినాయి. ఒక్కసారి కోకాపేటలో 100,75,00,000 అనగానే ఇక అంతా మారు మోగిపోయింది. ఇక అప్పుడు ఏంటంటే హైదరాబాద్ మొత్తం 100 కోట్ల ఎకరం ఉంది, హైదరాబాద్లో ఎక్కడ చూసినా చాలా కాస్ట్లీ ఉంది, చాలా కాస్ట్లీ ఉంది అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే మన ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్లో తీసుకుంటే మేజర్గా ఏదైతే మనకి ఢిల్లీ కానీ ముంబై కానీ తీసుకుంటే వాటితో పోలిస్తే హైదరాబాద్లో చీప్ ఉన్నాయి ఇంకా ప్రైజెస్. ఓకే, ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ముంబై కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ తర్వాత ఈ ముంబై కానీ ఇక్కడ ఏంటంటే ఫీట్లలో కొంటారు ల్యాండ్ని కూడా. ఓకే, ల్యాండ్ని కూడా ఫీట్లలో కొంటారు. యాక్చువల్లీ ఫీట్స్లో కొనేది ఏంటంటే అపార్ట్మెంట్లో కానీ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ కొంటారు. అవును. సో ఫీట్లలో కొనేది అది, కానీ అక్కడ ప్రాపర్టీలు కూడా ఫీట్లలో కొంటారు. ఓకే, సో అంత డిమాండ్ ఉంది, అంత ప్రైజెస్ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ. కానీ అక్కడతో పోలిస్తే హైదరాబాద్ అనేది చాలా తక్కువ ప్రైస్లో ఉంది. హైదరాబాద్ ఇప్పుడిప్పుడే ఎక్కువ స్కోప్లో వస్తుంది, డెవలప్మెంట్కి ఇంకా బాగా పెరుగుతుంది. లాస్ట్ 10 yearsలో ఆ గ్రోత్ మనం చూసినాం. హైదరాబాద్ అంటే ఏంటంటే మనకేంటంటే చాలా చిన్నగా ఉండే, హైదరాబాద్లో డెవలప్మెంట్స్ ఫెసిలిటీస్ అన్నీ లేకుండే. ఎప్పుడైతే బైఫర్గేషన్ అయిందో, 2 రాష్ట్రాలు విడిపోయినాయో, అప్పుడు ఏమన్నారంటే తెలంగాణ అయిపోతుంది, ఇంకా తెలంగాణ పరిస్థితి అయిపోయింది ఇంకా అనుకున్నారు. కానీ కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్లో నెంబర్ 1 ప్లేస్కి వచ్చేసింది తెలంగాణ. అవును. అంటే అంత పొటెన్షియల్ ఉంది హైదరాబాద్కి అని చెప్తున్నా. సో ఇలా హైదరాబాద్ మొత్తం మనం చూసుకుంటే దాదాపు 1.5 కోటి దగ్గర జనాభా ఉన్నారు. కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే నెక్స్ట్ 10 సంవత్సరాలలో హైదరాబాద్లో టోటల్ జనాభా వచ్చేసి 2.5 కోట్లకు చేరబోతుంది. ఇది నేను చెప్పట్లేదు, సర్వేలు చెప్తున్నాయి. యావరేజ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా ఎవ్రీ ఇయర్ 5 లక్షల మంది ఇక్కడ హైదరాబాద్లో వలస వచ్చే వాళ్ళు కావచ్చు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కావచ్చు, అలా 10 సంవత్సరాలు వేసుకుని 50 లక్షల మంది అయిపోయారు మనకి. సో ఇంతమంది వచ్చినప్పుడు వీళ్ళకి ఇన్ఫ్రా కావాలా లేదా? అంటే స్కూల్స్ కావాలి, కాలేజెస్ కావాలి, హాస్పిటల్ కావాలి, బ్యాంకులు కావాలి, ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్ అనేది మంచి పీక్స్కి వచ్చింది, ఇంకా నెక్స్ట్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ టు రీజనల్ లింక్ రోడ్, ఇప్పుడు ORR నుంచి రీజనల్ లింక్ రోడ్ వరకు కూడా సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, న్యూ సిటీగా ఫామ్ అవుతుంది. కాబట్టి హైదరాబాద్లో చూసుకుంటే ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్ ఉన్నాయి కంపేర్ టు అదర్ స్టేట్స్, కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్. అండ్ హైదరాబాద్కు ఉన్న పొటెన్షియల్ ఏముందంటే క్లైమేట్ అడ్వాంటేజ్ ఉంటుంది ఇక్కడ. అవును. కంపేర్ టు అదర్స్ మనకు హైదరాబాద్కి క్లైమేట్ బాగుంటుంది. సెకండ్ ఇంకోటి ఏముంటుంది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ 10,000 సంపాదించే వాళ్ళు బతకొచ్చు హ్యాపీగా, 10 లక్షలు 10 కోట్లు సంపాదించే వాళ్ళు కూడా హ్యాపీగా బతకొచ్చు. ఆ ఫెసిలిటీ మన హైదరాబాద్లో ఉంది. సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది హైదరాబాద్లో. సో కంపేర్ టు మనం అదర్తో చూసుకుంటే మన దగ్గర సెక్యూరిటీ ఎక్కువ ఉంది, సేఫ్టీ ఎక్కువ ఉంది. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద వరదలు రావడానికి కానీ వాటికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏవో కొన్ని చిన్న చిన్న నీళ్ళు వస్తుంటాయి తప్ప పెద్ద లెవెల్లో మొత్తం వరదలు వచ్చి కొట్టుకుపోయేంత అయితే ఏముండదు. కాబట్టి హైదరాబాద్కి ఇదొక అడ్వాంటేజ్. ఆ తర్వాత ఏముందంటే హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ, హైదరాబాద్ అనేది రాజధాని తెలంగాణ. అవును. కాబట్టి ఈ రాజధాని ప్లేస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడానికి. సో కంపేర్ టు అదర్స్తో పోలిస్తే ఇప్పుడు మనం చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాం. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే చాలా మంది రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ మధ్య, ఎందుకంటే గతంలో ఎవరికి తెలియదు హైడ్రా అనేది ఏందన్నది. కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత అందరు ఏమంటున్నారంటే ఎక్కడ చూసినా హైడ్రా ఇవాళ ఇక్కడ కూల్చేసింది, ఇవాళ ఇక్కడ కూల్చేసింది అని చెప్పడంతో చాలా మందిలో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలంటే నేను రీసెంట్గా మొన్న అనుకుంటా కొన్ని ఆర్టికల్స్ చదివిన, నేను ఇట్లా జనరల్గా చదువుతుంటా కాబట్టి అందులో తేలింది ఏంటంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల రిజిస్ట్రేషన్స్ తగ్గినాయంట హైదరాబాద్లో. మరీ ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కంపేర్ టు అంటే ఇంతకుముందు హైడ్రా కంటే ముందున్న రిజిస్ట్రేషన్తో పోలిస్తే కొంచెం తక్కువనే. సో చాలా మంది ఏమనుకున్నారంటే హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే హైడ్రా నడుస్తుందో ఈ హైడ్రా వల్ల పని ఏంది, ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఏవైతే FTL లెవెల్లో ఉన్నాయో, ఏవైతే నాలాలకు దగ్గర ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చేస్తుంది. అవును. సో దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి, లీగల్గా పర్మిషన్ లేని వాళ్ళకి, దాంట్లో ఉన్న వాళ్ళకే ఎఫెక్ట్ తప్ప హైడ్రాలో ఉన్న ఏదైతే మేజర్ ఏరియాలో ఉందో వాళ్ళకే ఎఫెక్ట్ తప్ప వేరే వాళ్ళకి లేదు. హైడ్రా వల్ల రేట్లు పెరుగుతాయి కానీ తగ్గదు. ఓకే. ఎందుకు పెరుగుతాయి అంటే హైడ్రా ఎక్కడ కూల్చేస్తుంది, ఇల్లీగల్ ఉన్నాయని కూల్చేస్తుంది నెక్స్ట్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా ఏమేమి చేస్తారన్నది హైదరాబాద్ మొత్తం ఇంకా చెప్పాల్సిన పని ఉంది వాళ్ళ దగ్గర, ఇంకా క్లియర్గా చెప్పలేదు. బట్ ఇప్పుడు కూల్చేస్తున్నారు.
సో దానివల్ల ఏమవుతాయంటే క్లియర్గా ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే నాలాలకి దగ్గర లేకుండా FTL లెవెల్లో బఫర్ జోన్లో లేనివి ఉంటాయి కదా, వాటికి డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకంటే చూసారు కదా, బయట ఇగో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నా, ఇగో పర్మిషన్ క్లియర్గా లేకపోయినా, నాలాలకి దగ్గర ఉన్నా, లేక్ వ్యూ పాయింట్స్కి దగ్గర ఉన్నా, ఇగో హైడ్రేట్లో కూల్చేస్తుంది, మా దగ్గర అట్లాంటివి ఏం లేవు, మా దగ్గర అన్ని సేఫ్ ఉన్నాయని చెప్పి మళ్ళీ వాళ్ళు ఎక్కువ రేట్కి అమ్ముకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ప్లస్సే కానీ మైనస్ అయితే ఉండదు. ఇంకొకటి ఏంటంటే జనాలకి ఏంటంటే నెక్స్ట్ ఇంకేం డెవలప్మెంట్ అవుతుందో, నెక్స్ట్ గవర్నమెంట్ ఏమన్నా కొత్త పాలసీ తీసుకొస్తుందో, ఎక్కడైనా తీసుకోవాలంటే మన ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ ఈ హైడ్రా లాంటిది ఇంకోటి ఏమైనా వస్తుందో, ఏమైనా ఎఫెక్ట్ అవుతాయో, ఇలాంటి భయాలు అందరికీ ఉంటుంది. అది క్వైట్ న్యాచురల్. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎక్కడ మనం ప్రాపర్టీస్ కొన్నా క్లియర్ టైటిల్ ఉందా లేదా, అక్కడ ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా లేదా, సో ఈ ప్రాపర్టీకి గవర్నమెంట్ నుంచి అన్ని అప్రూవల్స్ క్లియర్ ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకొని రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకొని కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. హైదరాబాదే కాదు, హైదరాబాద్తో పాటు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్ ఇయ్యాల కాకపోయినా రేపైనా ఖచ్చితంగా రేట్లు అనేది పెరుగుతుంది. అండ్ మార్కెట్ వాల్యూస్, స్టాంప్ డ్యూటీస్ అన్ని పెంచబోతుంది గవర్నమెంట్. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఇవి ఉన్నాయి కదా మనకి ఇబ్బందులు ఉన్న ఏరియాలన్నింటినీ కూడా క్లియర్ చేసి వాటిని డెవలప్మెంట్ చేయడం, గవర్నమెంట్ ఇంకా ముందు ప్రోగ్రెస్ చేయాలి, జనాలకి ఇంకా సేఫ్టీ అందించాలి. నీళ్ళు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ FTL లెవెల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఎలాంటి కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ ఇవ్వద్దు అని చెప్పి గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్ తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం నాట్ ఓన్లీ ఇప్పుడు ఏంటంటే హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాదే అనుకుంటారు. నో, అది హైదరాబాద్లోనే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా అతి తొందరలో వ్యాప్తిస్తుంది. కాబట్టి ఎక్కడైనా మనం ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్ని అప్రూవల్స్తో పాటు జోన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. R1, R2, R3 జోన్స్ ఉన్నాయి. దీన్నే Tier 1, Tier 2, Tier 3 సిటీస్ అంటారు. ఇవి చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో చాలా మంది ఏంటంటే తెలిసి తెలియక కొన్న వాళ్ళు ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అల్టిమేట్గా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ రూపాయి కష్టార్జితం తీసుకొని వాళ్ళ చెమట కష్టంతా ధారపోసిన వాళ్ళే ఎక్కువ మంది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే తెలిసి తెలియక కొన్నారు. చాలా మంది ఏంటంటే ఒకసారి అమ్మేసుకున్నామా, చేతులు దులిపేసుకున్నామా, పోయినామా అన్నట్టే ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా సేఫ్ ఉండి సెక్యూరిటీ ఉండి నెక్స్ట్ 5 to 10 years దానికి ఎవరైనా మానిటర్ చేసేవాళ్ళు కానీ, అది క్లియరెన్స్ ఉన్నట్టు, అది సర్టిఫికేట్స్ అన్ని చూసిన తర్వాత, అప్రూవల్స్ అన్ని చూసిన తర్వాత, లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో హైడ్రా వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, రేట్లు పెరుగుతాయి కానీ తగ్గదు. కాబట్టి మనం ఎక్కడ ప్రాపర్టీస్ కొనాలనుకున్నా హైడ్రా వల్ల భయపడాల్సింది ఏం లేదు. మనం చూసుకోవాలి, ఒకటి చెరువులకి నాలలకి ఎంత డిస్టెన్స్ ఉంది, అది చూసుకొని మనం కొనగలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఓకే. సో చాలా మంది కూడా హైడ్రా వల్ల నెగటివ్ మీరు చెప్పినట్టు అనుకుంటున్నారు, కానీ అందులో ఒక పాజిటివ్ పాయింట్ కూడా ఉంది, రేట్లు పెరగవచ్చు దానివల్ల అని మీరు చెప్పిన తర్వాత చాలా మంది క్లారిటీ కూడా వచ్చి ఉంటుందన్నమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసేటప్పుడు కొనడానికి హైడ్రా FTL రెగ్యులేషన్స్ కానీ, చెరువు దగ్గర ఉందా, నాల దగ్గర ఉందా, సార్ చెప్పినట్టు అన్ని చూసుకొని కొంటే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.